ఓకే, ఇప్పుడు నా పేరు విశ్వతేజ. ఇప్పుడు ఇక్కడ పెద్ద పాడ్కాస్ట్ జరుగుతుంది. నేను క్వశ్చన్స్ తాతయ్యని అడగడానికి వచ్చాను. అయితే ఇప్పుడు ఫస్ట్ మీరు చదువు అయిపోయాక అసలు ఏ ప్యాషన్ ఉండే మీకు? ప్యాషన్ ఏది ఉండే? జాబ్ ఎట్లా వచ్చింది ప్యాషన్ గురించి ఆల్రెడీ చెప్పిండు. అవునా? అందుకే చెప్పేది చెప్పాను. డిగ్రీ కంప్లీట్ కాగానే అప్పుడు ఎమర్జెన్సీ తెలంగాణలో అల్లర్లు బాగా జరిగినవి. ఎమర్జెన్సీ ఉండే ఎమర్జెన్సీ పీరియడ్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. రాష్ట్రపతి పాలన విధించి అప్పుడు కండుభాయ్ దేశాయ్ గవర్నర్గా ఉండే. అతని సలహాదారుగా సరిన్ ఉండే. ఇక్కడి సిచ్యువేషను, ఇక్కడి పరిస్థితులను అన్నీ బాగా స్టడీ చేసి కండుభాయ్ దేశాయ్ గారు గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ పంపితే అసలు ఈ తెలంగాణ మూమెంట్ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేటువంటి దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసి మాకు రిపోర్ట్ పంపించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఇక్కడ ఉద్యోగ వసతులను కొల్లగొట్టడం జరుగుతుంది. నేచురల్ రిసోర్స్ కూడా కొల్లగొట్టడం జరుగుతుంది. వీటిపైననే ప్రజలకు వ్యతిరేక భావం ఏర్పడ్డదనేటువంటి ఒక రిపోర్ట్ పంపించినట్టుగా తెలిసిన తర్వాత అప్పుడు వెంటనే ఇందిరాగాంధీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉండే. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది పెద్ద డ్రాబ్యాక్ ఉంది ఇక్కడ. కాబట్టి మీరు ఎట్లైనా చేసి దీన్ని తొలగించడానికి ప్రయత్నం చేయండి అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో $500,000 ప్రోగ్రామ్ అని ఒకటి ప్రత్యేకంగా తెలంగాణకు శాంక్షన్ చేయడం జరిగింది. దీన్నే సరిన్ స్కీమ్ అని కూడా అనేవాళ్ళు. అప్పుడు అటు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఈ స్కీములో ఎంప్లాయ్మెంట్ కొరకు ఇంటర్వ్యూ అనేటువంటిది ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆర్ ఆగస్ట్ మాకు ఇంటర్వ్యూ అనేటువంటిది కాల్ ఫర్ చేసిండ్రు. అందులో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ట్రైనింగ్ లేకున్నా మంచిదే, గ్రాడ్యుయేట్స్ అయినా కానీ అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి రావచ్చు అనేటువంటి దాంతో చేయడం వల్ల నేను అప్పుడు డిగ్రీ అప్పుడే కంప్లీట్ అయింది. నాకు బీఈడీ ట్రైనింగ్ చేయలేదు. నేను గ్రాడ్యుయేట్గానే ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి వారికి సంతృప్తికరమైనటువంటి జవాబులు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నాకు డిఎస్సి అప్పుడు డిఎస్సి ఉన్నది. డిఎస్సిలో సెలెక్షన్ అయినాను. తర్వాత అపాయింట్మెంటు అప్పుడు బ్లాక్ అలాట్ చేసిండ్రు. అప్పుడు బ్లాకులు ఉండే. మాది సిరిసిల్ల బ్లాకు నన్ను అలాట్మెంట్ చేసిండ్రు. అక్కడ బీడీఓ గారు అక్కడ పంపించినటువంటి క్యాండిడేట్స్ను మీ ఇష్టమైనటువంటి ప్రాంతాలు ఏంటి అని చెప్తే మేము చెప్పాం. ఏ ప్లేసుల్లో ఉన్నవంటే తెలుసుకుంటే అతడు కొన్ని చెప్తే నాకు ఇల్లంతకుంట అనేటువంటిది మా సొంత గ్రామానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి నేను అక్కడికి పోవడానికి ఇష్టపడతాను అంటే వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేయడం జరిగింది. ఈ విధంగా నాకు మొట్టమొదటి ఉద్యోగంలో ప్రవేశం అనేటువంటిది జరిగింది. మీరు టీచర్ కానప్పుడు దానికన్నా ముందు ఇంకేమన్నా కావాలని అనిపించిందా? టీచర్ తప్ప? అట్లా ఏం లేదు. నేను డిగ్రీ పాస్ నేను ఎప్పుడు కూడా వృధా లేదు. మార్చిలో ఎగ్జామ్స్ అయినాయి. జూన్లో రిజల్ట్ వచ్చింది. ఆగస్టులో ఇంటర్వ్యూ అయింది. సెప్టెంబర్ అక్టోబర్లో
మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ దొరికినాయి. కాబట్టి నాకు వేరే ఉద్యోగం చేయాలి అనేటువంటిది అది అంటే ఏం లేకుండే. టీచర్ అయిన తర్వాత ఇప్పుడు మీకు టీచర్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ ఉంటుంది ఇప్పుడు, అప్పుడు ఫస్ట్ క్లాస్ చెప్పేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్తుందా? ఎప్పుడైతే నాకు అపాయింట్మెంట్ అయిందో, నేను ఎక్కడైతే ఇల్లంతకుంటలో టీచర్ జాబ్లో అపాయింట్మెంట్ అయ్యానో అప్పుడు 7th వరకే ఉండే, 1 to 7th ఉండే. అక్కడ నాది బయాలజికల్ సైన్స్ కాబట్టి హెడ్ మాస్టరు నాకు సైన్స్ ఇచ్చిండు. అప్పుడే ఎంటర్ అయినా కాబట్టి కొంచెం బెరికిగానే ఉంటుండే అక్కడ టీచర్లను చూస్తే. పిల్లలు కూడా కొంత వాళ్ళు బెరికిగానే కొంచెం దూరంగా అన్నట్టు ఉంటాయి. కానీ తర్వాత కొద్ది రోజుల్లో వితిన్ షార్ట్ పీరియడ్ పిల్లలు చాలా ఫ్రెండ్లీగా, పిల్లలు కూడా నా నుంచి ఎంతో నేర్చుకోవాలనేటువంటి కుతూహలం కలిగింది నాకు. ముఖ్యంగా పిల్లలకు మంచి బోధన చేయడం లోపల డిగ్రీలో నేను చదివినటువంటి సబ్జెక్టు చెప్పినటువంటి లెక్చరర్స్, ప్రాక్టికల్స్ నా నిజ జీవితంలో పిల్లలకు సబ్జెక్టులో పర్ఫెక్ట్గా వాళ్ళని అభివృద్ధి చేయడంలో చాలా ఉపయోగపడ్డది. ప్రతిదీ కూడా సుమారుగా పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవర్ అని, ఫ్రాగ్ డిసెక్షన్, ఫ్రాగ్ డైజెస్టివ్ సిస్టమ్ అని, హార్ట్ అని, ఇటువంటివి కొన్ని విషయాలలో నేను ప్రాక్టికల్ డిగ్రీలో నేర్చుకున్నటువంటి డిసెక్షను కానీ, ఈ పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవర్, ఇటువంటి చిన్న ప్రైమరీ ఎడ్యుకేషను పిల్లలకు విడమర్చి చెప్పడానికి, వాళ్ళకి పువ్వులు తెప్పించి ప్రతి పార్ట్ని దీన్ని ఇదే అంటారు, దీన్ని ఇది అంటారని వాళ్ళకి డీటెయిల్గా చెప్పడం ఎంతో సంతోషంగా వాళ్ళు పూర్తి దగ్గర అయ్యిండ్రు. ఎంతో అభిమానంతో చూసేవాళ్ళు, గౌరవంగా బిహేవ్ చేసేవాళ్ళు. ఏ క్లాస్కి చెప్పిండ్రు? ఇక అప్పుడు తర్వాత నేను పోయిన తర్వాత 2వ సంవత్సరం అప్గ్రేడ్ చేయడం జరిగిందని హై స్కూల్ కొరకి. అప్పుడు టీచర్స్ తక్కువ, క్లాసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూగా ఏ క్లాస్ అంటే ఖాళీ ఉంటే ఆ క్లాస్కి పోయి ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్టు, హిందీ కానీ, తెలుగు కానీ, ఇటు ఇంగ్లీష్ కానీ ఏదైనా చెప్పేవాళ్ళం. సరే, మీకు ఫస్ట్ శాలరీ ఎంత? ఆ ఫస్ట్ శాలరీని దేనిపైన ఖర్చు పెట్టారు? ఇక ఫస్ట్ శాలరీ చెప్తే మీరు అందరు నవ్వుతారు. అది ఒక స్కీమ్ పోస్ట్ కాబట్టి ఫస్ట్ 150 రూపీస్ ఓన్లీ. దట్టు అన్ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ని కాబట్టి 150 రూపీస్ నా మంత్లీ శాలరీ ఉండే. నాకు ఇంటికాడి నుంచే మొత్తం రావడం పోవడం జరిగింది కాబట్టి ఇంట్లోనే అన్ని భోజన సౌకర్యాలు అన్నీ ఉంటుండే. నాకు ఛాయ్ తాగే అలవాటు లేకుండా అప్పటికి ఏది లేదు కాబట్టి నాకు పెద్ద ఖర్చు అంటూ ఏం లేదు. ఆ డబ్బు అంతా రాగానే ఫస్ట్ మంత్ శాలరీ రాగానే నాకు డ్రెస్సులు లేకుండా అప్పుడు ఎక్కువ లేవు, అసలే లేవు. ఏదో మామూలు ఉండే. మా అన్నగారికి 150 రూపీస్ తీసుకొని ఆయనకి ఇచ్చేస్తే దాంట్లోకి ఎంత కలిపిండో నాకు తెలియదు కానీ మంచి 2 డ్రెస్సులు కుట్టించడం జరిగింది. ఇది నా జీవితం ప్రారంభమైంది. తర్వాత ఇంతలోనే ఉద్యోగం దొరికింది కదా, ఇక అన్ని విషయాలు నువ్వు స్వతంత్రంగా బ్రతకగలుగుతావు కదా అనేటువంటి ఒక ధైర్యం వచ్చేసింది. అప్పుడే ఇంట్లో జీవితంలో సెటిల్ అవ్వడానికి ప్రోత్సహించే మన అమ్మ నాన్న వాళ్ళు మ్యారేజ్ గురించి అడిగేవాళ్ళు. ఈ విధంగా జరిగింది. ఇప్పుడు మీరు చదివి చెప్పిన రోజులు అన్నీ ఉన్నాయి వీడు. ఆ రోజులో మీకు ఒక రోజు ఈ రోజు మస్తు అనిపించింది, ఈ రోజు అస్సలే మర్చిపోలేను అన్న రోజు ఉందా? ఎవ్రీ డే ఈజ్ మెమరీ డే ముझे.
మోరోవర్ ఫస్ట్ టైము ఫ్రాగ్ డిసెక్షన్ చేస్తున్నాను. పిల్లలైతే ఎంత కేరింతలేజనైతే వాళ్ళ యొక్క సంతోషం, వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి, వాళ్ళు గ్రహించినటువంటి ఆ తెలివితేటలకి నా జీవితంలో చాలా మెమరీగా ఉండిపోతుంది. అది అయితే మైక్ తీసుకోండి. మీకు జాబ్ వచ్చిన తర్వాత ఒక ఎన్ని నెలలకి సంవత్సరాలకి పెళ్ళి చేసుకుందాం అనిపించింది? అయితే ఇంట్లో క్రమంగా ఒత్తిడి పెరిగింది. నాకు పర్మనెంట్ అయిన తర్వాతనే ఉద్యోగం పర్మనెంట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా అనేటువంటిది నాకు సంకల్పం ఉండే. అయితే మా నాన్న, మా అమ్మ కానీ, మా అన్నయ్య, మా పెద్దలు కానీ ఇక్కడ పిల్ల ఉన్న చూసేద్దాం, అక్కడ పిల్ల ఉన్న చూసేద్దాం అంటే నేను ఎక్కడికి రాను, మీరు చూసిన పిల్లల్ని నేను చేసుకుంటా అని కరాఖండిగా చెప్పేశాను. అయితే వాళ్ళు 4 ఎకర్లకు చూసి వచ్చిండ్రు అనేటువంటి తెలిసింది నాకు. వాళ్ళు సపోర్ట్ చేయలే, నేను సపోర్ట్ చేయలే. చివరకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కనకతార వాళ్ళ చిన్నబాబు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుండే. మా అన్నయ్య గారు కోఆపరేటివ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా వేములాడలో పనిచేస్తుండే. ఇద్దరు ఒక్కడ పనిచేసింది కాబట్టి వాళ్ళకి ఎట్లా తెలిసిందో వాళ్ళ అమ్మాయిని చూసి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను స్కూల్కు మార్నింగ్ లేచి స్నానం గిట్ట చేసి టిఫిన్ పట్టుకొని బయటకు పోతున్నా. మా అమ్మ వచ్చి ఎవరో వచ్చిండ్రా, నా అన్నయ్య వచ్చిండు పిలుస్తాను అన్న వాళ్ళు నేను అదే బాక్స్ పట్టుకొని ఆయన దగ్గరికి వరకు, ఆయన ఎవరో కొత్తగా నాకు ఏర్పడలేదు, ఈయననే పిల్లాడని చెప్తే అప్పుడు కొంత నాలెడ్జ్ వీళ్ళు కావచ్చని. తర్వాత విషయం ఏంటంటే ఇంటికి పోయి వచ్చిన తర్వాత స్కూల్కి వచ్చినాక మా అమ్మ చెప్తుంది ఇట్లా వీళ్ళ అన్న బిడ్డ ఉన్నదట, బిడ్డ శాతరాజపల్లి అని చెప్తే సరే ఓకే అని అంతే వెళ్ళారు. మన్నాడు మళ్ళీ మా అన్న ఏం చేసిందంటే మనం చూసి రావాలి, మా నాన్న గిట్ట చూసి రావాలంటే సరే చూసేద్దామని పోయినాం. చూసినాం, బైదులకు సెలెక్షన్ అయిపోయింది. పెళ్లి చూపులు అంతేనా? ఫస్ట్ పెళ్లి చూపురా? అదే పెళ్లి చూపులా? అంతే, ఇంక ఫైనల్ ఇక ఫస్ట్ అండ్ ఫైనల్. ఫస్ట్ వాళ్ళే అక్కడ మా అన్నయ్య ఉండే, వాళ్ళు ఏం మాట్లాడినో నాకు తెలియదు. కానీ ఇక కాకపోతే అంటే ఇది ఒకటే పెళ్లి చూపా, ఇంకేమన్నా దీనికన్నా అంత ముందు 1 2 చూసినాం కానీ అంత నేను పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలే. మరి ఈ మీద అమ్మమ్మకే ఇంట్రెస్ట్ చూపేదని ఎందుకు అనిపించింది? అమ్మమ్మకి అంటే ఇప్పుడు అమ్మమ్మ ఎట్లా అసలు అమ్మమ్మ క్వాలిటీస్ ఏంటి? అమ్మమ్మ క్వాలిటీస్ ఏంటి? అమ్మమ్మ ఎట్లా నచ్చింది? అమ్మమ్మ క్వాలిటీస్ ఏంటిది, ఎందుకు నచ్చింది అమ్మమ్మ? లైక్ అరే చూడంగానే ఏమో నా కళ్ళతో నువ్వు చూడు అన్నట్టుగా చూడంగానే సరే పర్వాలేదు అనేటువంటి ఉద్దేశం మనసులో కలిగింది. ఆ భగవతి నిర్ణయం అది, సరే అన్నాను అంతే.